దక్షిణాదిపై 50% కుట్ర. అదే జరిగితే ఈ ప్రాంతంతో అవసరం ఉండదు. ఉత్తరాదిలోని 4 రాష్ట్రాల ఎంపీ సీట్లతో కేంద్రంలో అధికారంలోకి రావచ్చు. డీలిమిటేషన్పై పోరాటానికి సిద్ధం కావాలి. ఓ టీవీ ఛానల్ చర్చలో సీఎం రేవంత్ రెడ్డి. 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ, అసెంబ్లీలో స్థానాల పెంపు, రాష్ట్రంలో క్యూఆర్ పరిధిలో అధికంగా పెరగనున్న సీట్లు, విధి విధానాల్ని ప్రకటించిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం. సో దక్షిణాదిపై 50% కుట్ర అంటే జనాభా ఆధారంగా 2011 జనాభా లెక్కల ఆధారంగా కనుక సీట్ల పెంపు పెరిగితే అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెంచితే సో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగే అవకాశం ఉంటుందనే ఆందోళన ఎప్పటి నుంచో ఉంది. ఎందుకు అంటే దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించాయి. జనాభా నియంత్రణ పాటించడం వల్ల ఇక్కడ జనాభా తక్కువ ఉంది. సో యూపీ, బీహార్, మిగతా రాష్ట్రాలు పోలిస్తే మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇట్లాంటి రాష్ట్రాలతో పోలిస్తే వాళ్ళు జనాభా నియంత్రణ పాటించకుండా జనాభా ఎక్కువ ఉన్న కారణంగా వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇస్తే సో ఫైనల్గా ప్రధానమంత్రి ఎన్నిక ఏదైతే ఉంటుందో ఈ దేశాన్ని పాలించే ప్రధానమంత్రి ఎన్నిక దక్షిణాది రాష్ట్రాలతో సంబంధం లేకుండానే మెజారిటీ సీట్లు వాళ్ళకు వచ్చేస్తే వాళ్ళే డిసైడ్ చేస్తారు అనేది ఒక ఆందోళన ఉంది. మరీ ముఖ్యంగా మనకు సీట్లు తగ్గిపోతే మనకు నిధులు తగ్గుతాయి. సో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన ఎప్పటి నుంచో ఉంది. మళ్ళీ కేంద్రం ఎట్లాంటి గైడ్లైన్స్ ప్రకటిస్తుంది, ఈ నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపు ఎట్లా చేయబోతున్నది అనేది పూర్తి స్థాయి గైడ్లైన్స్ వస్తే మాత్రం అర్థమయ్యే పరిస్థితి.